జూన్ 29 నుంచి జూలై 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు. ఇందులో భాగంగా సహకార సంఘాల ప్రగతిని అందిస్తున్న సేవలను వివరిస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సహకార వారోత్సవాలు పురస్కరించుకుని జాతీయ సహకార సంఘాల చైర్మన్ రవీందర్రావు సహకార జెండా ఆవిష్కరించి సహకార గీతాన్ని ఆలపించారు. సహకార మంత్రిత్వ శాఖ 2021లో ఏర్పడి 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపడుతుందన్నారు రవీందర్రావు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందన్నారు. ఈరోజు 29వ తేదీ నుండి 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా మంత్రిత్వ శాఖ ఏర్పడి ఇవాళ మంత్రిత్వ శాఖ ఏర్పడ్డ దినము కాబట్టి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ 5వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా సహకార ఉత్సవాలు సహకార వారోత్సవాలు అదేవిధంగా జూలై 4వ తేదీ అంతర్జాతీయ సహకార దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు కాబట్టి దీన్ని పురస్కరించుకొని మంత్రిత్వ శాఖ వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించమని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పిలిపించిన నేపథ్యంలో ఇవాళ మనం గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మన సభ్యులందరం కూడా పాలకవర్గం సభ్యులందరం